ఓం డాక్టర్ వెంకటా చాగంటి గారికి నమస్కారం. నా పేరు ప్రశాంత్. నేను పంపిన వీడియోలపై మీరు చక్కగా స్పందించి వీడియో చేశారు సార్. దానికి ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు వీడియో చూశాను. ఆ వీడియోలో కూడా మీరు చక్కగా ముందు యువత జీవితంలో సెటిల్ అవ్వాలి. ముఖ్యంగా అబ్బాయిలు, పురుషులు ముందు జీవితంలో సెటిల్ అవ్వాలి. ఆ తర్వాత పెళ్లి చేసుకునేటప్పుడు చక్కగా అవసరమైతే ఏమంటారు అగ్రిమెంట్ కూడా రాసుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే ప్రెజెంట్ జనరేషన్‌లో మనం ఎవరిని నమ్మడానికి లేదని చెప్పారు. దాంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను సార్. అండ్ ఇంకొక విషయం గూడా యువత చేస్తే బావుంటుంది. ఎందుకంటే నేను చెప్పాను. వాళ్ళు ఎవరినో ఇష్టపడతారు, ఎవరినో ప్రేమిస్తారు, తర్వాత ఎవరినో పెళ్లి చేసుకుంటారు కాబట్టి పెళ్ళికి ముందు గూడా ఇరువురు వాళ్ళ యొక్క గత జీవితం గురించి, గతంలో ఎవరినైనా ప్రేమించారా? ఎవరితోనైనా మనసు కలిపి మాట్లాడారా? లేదంటే ఏమైనా ఫిజికల్ రిలేషన్‌షిప్స్ గూడా మెయింటైన్ చేశారా? ఇట్లాంటివి కూడా ఓపెన్‌గా మాట్లాడుకొని ఉంటే బావుంటుంది. ఎందుకంటే వేదం ప్రకారంగా అసలు జీవిత భాగస్వామితో తప్ప ఎవరితో గూడా మనసు కలిపి మాట్లాడకూడదు. కానీ ఇప్పుడు యువత అట్లా లేదు. వాళ్ళు ప్రేమ పేరు మీద అర్ధరాత్రి వరకు ఫోన్‌లో మాట్లాడుకోవడాలు, పిచ్చి మెసేజ్‌లు చేసేసుకోవడాలు, ఆహ్, ప్రేమలో ఉన్నటువంటి ఆ జంటలు చేసుకునే మెసేజ్‌లు గానీ, ఫోన్ సంభాషణలు గానీ బహుశా మీకు తెలుసో తెలీదో గానీ ఆహ్, చాలా అసలు భార్యాభర్తలు ఎంత ఓపెన్‌గా, స్వేచ్ఛగా మాట్లాడుకుంటారో అంతకు మించి పిచ్చిగా మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత ఇది మీకెలా తెలుసని మీరు నన్నడుగుతారేమో. మా స్నేహితులు అట్లాంటి పనులే జేశారు. ఇప్పటివరకు వాళ్ళు కానీ చివరికి ఎవ్వరు గూడా ప్రేమించిన అమ్మాయిని ఎవ్వరు పెళ్లి జేసుకోలే. అమ్మాయిలు గాని, అబ్బాయిలు గాని. వాళ్ళు ప్రేమించిందొకరిని చివరికి పెళ్లి జేసుకుంది ఇంకొకరిని. సో, అట్లా జరిగిపోయింది. సో, అలా వాళ్ళు ఎలా జేస్తారని అట్లా నాకు తెలిసొచ్చిందనమాట. సో, పెళ్ళికి ముందు కూడా వీళ్ళు చక్కగా ఇవన్నీ గతంలో ఎవరైనా ఎక్స్ బాయ్ ఫ్రెండా, గర్ల్ ఫ్రెండా ఉన్నారు. ఇవి కూడా చక్కగా చెప్పేసుకొని, ప్రాపర్‌గా మాట్లాడుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటే ఎంతో కొంతవరకు ఆ పెళ్ళిళ్ళు బావుంటాయని నా అభిప్రాయం. ఇంకొక విషయం ఏంటంటే సార్ ప్రెజెంట్ జనరేషన్‌లో ఉన్న తల్లిదండ్రులు గూడా మరి దీన్ని ఓపెన్ మైండెడ్ అనాలో, బ్రాడ్ మైండెడ్ అనాలో, దిగజారిపోయారనాలో నాకు తెలీదు కానీ, వాళ్ళు గూడా ఏమంటున్నారంటే ఇవాల్టి కాలంలో పెళ్ళికి ముందు ప్రేమ వ్యవహారాలు కామనే గదా! ఇట్స్ వెరీ కామన్. ఏమంటారు జనరేషన్ మారింది అని వాళ్ళు గూడా అంటున్నారు. అదొక విచిత్రము. సో, దీనిపై మీరు మీ అభిప్రాయం ఏంటి అని తెలుసుకోవాలని అనుకుంటున్నాను సార్. ఇదొక ప్రశ్న. అయితే రెండో ప్రశ్న ఉంది. ఆహ్, ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటా చాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ మెడికల్ సైన్సెస్. ప్రశాంత్ అడిగిన ప్రశ్న ఏంటంటే, పెళ్ళికి ముందు ఎవరినో ప్రేమించి ఏదో జరిగి ఆ విషయాలు తను పెళ్లి చేసుకోబోయే వ్యక్తితో చెప్పాలా వద్దా? చెప్తే ఏంటి, చెప్పకపోతే ఏంటి? ప్రశాంత్ గారు వెరీ క్లియర్గా అర్థం చేసుకోండి. పెళ్లికి ముందు ఎటువంటి రాద్ధాంతాలు జరగకూడదు. ఇది బేసిస్ ఫర్ వేదాస్ అన్నమాట. ఇంకా వేదం తెలియని వాళ్ళు చేసేసారు తప్పు. తప్పు చేసిన తర్వాత ఇంకా మనం ఏం చేయలేము. ఇంకేం చేయలేం. అదే చెప్తే ఏమవుతుంది, చెప్పకపోతే ఏమవుతుంది, ఎవరు ఎట్లా తీసుకుంటారు, ఇవన్నీ చాలా డిఫికల్ట్ క్వశ్చన్స్ ఇవి. అంటే ఆన్సర్ లేని క్వశ్చన్స్. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ మెంటాలిటీ ఒక రకంగా ఉంటుంది. చెప్తే ఏమవుతుంది, చెప్పకపోతే ఏమవుతుంది, ఏమనుకుంటారు. ఒక స్త్రీ తను తప్పు చేసింది అనుకోండి, ఆ తప్పుని పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి చెప్తోంది అనుకోండి, అతను ఏ విధంగా చూస్తాడు ఆమెని, ఏ విధంగా అండర్స్టాండ్ అవుతాడు, అది నాకు తెలియదు. అతని మెంటాలిటీ మీద ఆధారపడి ఉంటుంది, అతను పెరిగిన వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది. సో, అది తప్పా ఒప్పా అంటే తప్పే. ఎందుకంటే అనాచారం అది. సదాచారం కాదు. దురాచారం అది. సో, పెళ్ళికి ముందర ఇలాంటివి చేయటం అనేది దురాచారం కింద లెక్కొస్తుంది. గ్యారంటీగా ఎవరు చేసినా సరే. అందులో స్త్రీలు ప్రేమించడం తప్పా అంటారంటే తప్పు కాదండి. తప్పు చేయటం అది తప్పు కాదు. ప్రేమించటం అన్నది ఏ విధంగా ప్రేమిస్తున్నాం, శారీరకంగానా, మానసికంగానా ఏ విధంగా ప్రేమించారన్నది ఇంపార్టెంట్. సో, ప్రేమలో ప్రేమించాం కాబట్టి, మానసికంగా ప్రేమించాం కాబట్టి శారీరకంగా దగ్గరైతే ఏం తప్పు అనుకున్నప్పుడు ఇంకా పెళ్లితో సంబంధం ఏంది ఇంకా? ఏ వ్యక్తితో అయితే శరీరం పంచుకున్నా అయిపోయాయి కదా! మళ్ళీ పెళ్ళి ఎందుకు? పెళ్ళి కావాలి, నాకు ఇది కావాలంటే అది దురాచారం కదా! సింపుల్ స్టోరీ. తెలియక తప్పు జరిగింది. తెలియక తప్పు జరిగిందంటే నిజంగానే అందరికీ తెలియకే తప్పు జరుగుతుంది మరి. ఎవరైనా చేసే తెలియకనే తప్పు చేస్తున్నాం. డౌటే లేదు అందులో. సో, దాన్ని మనం ఎలా సమర్థించుకుంటాము? దాని సమర్థన ఏముంటుంది అక్కడ? అయిందండి. సరే పెళ్ళి, సరే లెట్స్ హోప్ దట్.
ఒక అబ్బాయి ఏదో తప్పు చేశాడు, పెళ్లికి ముందర ఏవో చేశాడు. కొత్తగా ఒక అమ్మాయిని చేసుకుంటున్నాడు. ఆ అమ్మాయి ఏం తప్పు చేయలేదు, సాధారణ స్త్రీ అనుకుందాం. ఈ అబ్బాయి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునే ముందు అన్నీ చెప్పాడు, ఇగో ఇట్లా అయింది అట్లా అయింది. ఆ తర్వాత అమ్మాయి సరే ఇక్కడి నుంచి ఏం చేయకు అంటుంది. చేయకుండా ఉంటాడా? రేపు పొద్దున మళ్ళీ ఆ అబ్బాయి ఏదైనా చేస్తే ఏంటి పరిస్థితి? ఇది మనం చెప్పలేం. అయితే పెళ్లి కాకముందు ఏమీ చేయని వాళ్ళు పెళ్ళైన తర్వాత తప్పు చేయరా అంటే, ఇట్స్ ఎ రేర్ అకేషన్, ఇట్స్ ఎక్సెప్షన్స్ అవన్నీ, ఎగ్జాంపుల్స్ కాదు. సో మనం ఎగ్జాంపుల్స్ తీసుకోవాలన్నమాట. నా ఉద్దేశం ప్రకారం అయితే తప్పు చేయకూడదు, ఇంకంతే. అది బాటమ్ లైన్. ఆ తప్పు చేసాము, ఇప్పుడు అయిపోయింది, ఇప్పుడు ఏంటి మా పరిస్థితి? ఇంక పరిస్థితులు లేవు. దట్స్ బాటమ్ లైన్, అయిపోయింది. ఇంకా ఇంక ఏమైనా కావచ్చు ఇంకా. సో ఇది ఇట్స్ నాట్ దట్. ఇప్పుడు లెట్స్ సే దట్ ఒక అమ్మాయి పెళ్లి కాకముందర ఏదో చేసింది, శారీరక సంబంధం పెట్టుకుంది, తర్వాత భర్తతో పళ్ళేవాడితో చెప్పింది. ఇంక ఎందుకు పెళ్లి చేసుకోలేదు, అతన్ని ఎవరితో సాధ్యపడి అది తెలియదు, మన కండిషన్స్ ఏంటో తెలియదు మనకి అవన్నీ. సో ఇప్పుడు ఈ అమ్మాయి పెళ్లి చేసుకుంది అన్నీ చెప్పింది. ఏదో సరే అని ఏదో మీరు మంచితనం అంటారు కానీ ఏదో వీక్నెస్తో యాక్సెప్ట్ చేశాడు అనుకుందాం. చేసిన తర్వాత ఇద్దరు కాపురం చేస్తున్నారు. మళ్ళీ ఆ అమ్మాయి తప్పు చేయదని నమ్మకం ఏంటి? ఇది చెప్పలేం కదా. ఇంకా దెర్ ఇస్ నో పాయింట్. మళ్ళీ అతనితో ఎవరితో శారీరక సంబంధం పెట్టు అతను మళ్ళీ కలిస్తే ఏమవుతుంది? ఇవన్నీ ఎవరు చెప్పాలి? ఇవన్నీ వీ కాంట్ టెల్ కదా. సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు టెల్. ఎందుకంటే అమ్మాయి మనసులో ఏముంది ఎవరికి తెలియదు. అట్లనే అబ్బాయి కూడా పెళ్లి కాకముందు ఏం చేయలేదు అని ఉంది, పెళ్ళి అయిన తర్వాత తప్పు చేయడం నమ్మకం ఏముంది? చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. పెళ్ళి కాకముందు ఏమి చేయని స్త్రీ పెళ్ళి అయిన తర్వాత కూడా తప్పు చేయొచ్చు. ఇక్కడ స్త్రీ పురుషులు తప్పు చేయకపోవడం అంటూ ఉండదు, కానీ తప్పు చేయకుండా ఉండటమే క్యారెక్టర్ కదా. అలా ఉండండి అని చెప్తున్నాం అనమాట. ఓకే. ఇప్పుడు నేను సపోజ్ ఒక వ్యక్తి ఉన్నాడు, అతను మందు తాగుతున్నాడు అనుకుందాం బాగా. ఇంకెవడో కొత్తగా స్టార్ట్ చేయబోతుంటే వద్దురా నాయన, తాగితే ఇట్లా నాశనం అవుతావు, వద్దు అని చెప్తున్నాడు అనుకో. నువ్వు తాగినప్పుడు లేదా అంటే ఇంకా అడ్వైస్ ఎవరికి ఇవ్వలేరు. ఎందుకంటే తాగి అనుభవానికి వచ్చిన వాడు చెప్తూ ఉంటాడు, లేకపోతే సమాజాన్ని చూస్తున్నవాడు తాగుతున్న వాడిని చూసి వాడు ఎట్లా నాశనం పోతాడో చూసి చెప్పేవాడు ఉంటాడు. లేదు, గ్రంథాలన్నీ చదివి ఇది తాగడం తప్పు, దీని మూలంగా ఇట్లా జరుగుతుందని తెలుసుకున్నవాడు తను నిజాయితీగా చెప్పడం జరుగుతుంది. ఇట్లా రకరకాల మనుషులు అడ్వైజ్ ఇస్తూ ఉంటారు. సో నువ్వు తప్పు చేయడానికి కారణాలు వెతుక్కోకూడదు, తప్పు చేయకుండా ఉండడానికి కారణాలు వెతుక్కోవాలి. అది ఇంపార్టెంట్. సో తప్పు చేసేసే చెప్పేసి ఇప్పుడు నేను చెప్పేస్తాను పార్ట్నర్కి, అది ఏమైనా పెద్ద సోషల్ సర్వీసా అది చెప్పనీకి? చేసిందే ఓ దరిద్ర పని, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం ఏంటి? దాన్ని అసలు అసలు అర్థం లేదు. అది నువ్వు చేసావు, నీ కోరికతో చేసుకున్నావు, అయిపోయింది. దట్స్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ఇప్పుడు చెప్పాలి కదండి మరి అతనికి ద్రోహం చేస్తాడు, నువ్వు చేసిందే ద్రోహం. నీ జీవితానికి నీ క్యారెక్టర్కి నువ్వు ద్రోహం చేసేసుకున్నావు. ఇవన్నీ కామన్ అండి ఈ రోజుల్లో, ఇలా జరుగుతాయండి అని తల్లిదండ్రులే అంటున్నారంటే వాళ్ళు సదాచారులు కాదు, అనాచారులు, వాళ్ళు దురాచారులు. అలాంటి కుటుంబాలతో అసలు మనం సన్నిహితంగా ఉండనే కూడదు అనమాట. దట్స్ తప్పది. ఓకే. సో ఒకటి ఇప్పుడు అందుకే కోర్టు ఏం చేసిందంటే డెమోక్రసీ వచ్చిన తర్వాత విడాకులు తీసుకోవడం మీకు పడకపోతే అని పెట్టేసే దాంతో సాల్వ్ అయిపోయింది అనుకున్నారు ప్రాబ్లం. ఏం సాల్వ్ అయిందో ఏం సాల్వ్ కాలేదో మంచిదే అది. లేకపోతే ఎవరిని భరించలేకపోతే ఏం చేస్తాం మనం? దట్స్ కరెక్ట్. కానీ ఇదివరకు కూడా ఉండింది భారతదేశంలో, విడాకులు లేకుండా కానీ భర్త వదిలేసి వెళ్ళిపోయేవాడు, ఎండ్ ఆఫ్ ద స్టోరీ, సారీ బాస్ అనేవాడు. సో భార్య వదిలేసి వెళ్ళిపోతుందంటే అప్పట్లో లేకుండా, పరిస్థితులు లేకుండే. లేదేమో మరి తెలియదు. సో ఇప్పుడు ఏదన్నా అండి, స్త్రీ కానీ పురుషుడు కానీ ఏదన్నా చెయ్యాలా వద్దనేది తన క్యారెక్టర్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ క్యారెక్టర్ని నిబ్బరంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ఆ మనిషిది. లంచం తీసుకోవడం తప్ప ఒప్ప? ఆఫీసులో ఉన్నారు 10 మంది ఉన్నారు ఉద్యోగులు, అందులో 9 మంది లంచాలు తీసుకున్నారు. 10వాడు నేను తీసుకోను అనుకోవడం, తీసుకోవద్దు. ఏదేమైనా నేను తీసుకోను రాబాయ్, మీరు తీసుకోండి, మీరు తీసుకున్నారు లేదా నాకు సంబంధం లేదు, నేను చెయ్యను, అంతే అది. సో నిజాయితీగా ఉండటం, నిబ్బరంగా ఉండటం అనేది క్యారెక్టర్ అది. అందుకని కదా శ్రీరామచంద్రుడు సీతని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు, తెలియదు, అడవిలోంచి వెతుకుతున్న వెతికి 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 సీత కోసం తెగ వెతికేసేసి లాస్ట్కి సాధించాడు. సాధించేత అగ్ని పరీక్ష పెట్టాడు. అది కంపల్సరీ. అది మరి రాముడే పెట్టినప్పుడు రాముడికి తెలియదు ఆ ధర్మం. ఎస్, ఎందుకంటే పరాయ పంచన ఉండి వచ్చిన వాళ్ళకి ఏంటి పరిస్థితి అంటే గ్యారంటీగా రాముడికి తెలుసు పరిస్థితి ఏంటో. అందుకని టెస్ట్ పెట్టాడు, తప్పదు. దాని గురించి ఒక వీడియో కూడా చేశాను, మీరు చూడండి.
అది చాలా ఇంపార్టెంట్ అది. సో దట్స్ కాల్డ్ ఎస్ స్టాక్హోమ్ సిండ్రోమ్ అని ఒకటి ఉంటుంది, అది ఉంటుంది. సో అందుకని ఇప్పుడు ఒక మనిషి, ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ వేరే వాళ్ళతో ఉండి శారీరక సంబంధం పెట్టుకున్నాక యువతలకు వచ్చి పెళ్లి చేసుకుంటున్నారు అంటే అది వాళ్ళు వాళ్ళనే ద్రోహం చేసుకుంటున్నారా, లేదా సొసైటీని ద్రోహం చేస్తున్నారా, సదాచారాన్ని అనాచారంగా చేస్తున్నారా తెలియదు. మనం చాలా మటుకు తప్పులు చేస్తామండి, ఖచ్చితంగా. ఎవరు మన మనుషులందరం తప్పులు చేస్తాం, గ్యారంటీ. కానీ తప్పును సరిదిద్దుకునే పద్ధతి ఒకటి ఉంటుంది. ఆ సరిదిద్దుకునే పద్ధతిలో ఇంకొకరి ద్రోహం చేయకూడదు. దట్ ఈస్ 100% చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో దూరంగా వెళ్ళిపోవాలి మనుషులకి. దట్స్ కరెక్ట్. సో అందుకని నా నా జీవితంలో నీ తప్పులు చేశాను, నన్ను క్షమించేసి నేను వచ్చేస్తాను నీ జీవితంలోకి, తప్పది. అవతల వ్యక్తి ఔన్నత్యంగా ఉండి యాక్సెప్ట్ చేసుకోవడం అనేది ఉంది అంటే అది నాకు తెలియదు. ఐ కాంట్ టెల్ నౌ. ఎవ్వరు నేను ఊహించలేను నేను. ఉమ్మ్. సో దీనికి ఒకటే సొల్యూషన్, అదేంటంటే పరమాత్మను ప్రార్థించుతూ కూర్చోండి. ప్రార్థించి జీవితంలో ఎక్కడ తప్పులు చేయకుండా వెళ్ళిపోతూ ఉన్నాడు, ప్రయత్నం చేయడం. ఎందుకంటే ఒక్కసారి మందుకు అలవాటైన వాడు మానేసిన మళ్ళీ మందు వాసన దగ్గరికి వచ్చిందంటే వీక్ అవుతాం. కానీ వందలో, కోటి మందిలో ఒక్కడు కరెక్ట్గా మానేసా చల్ అని వదిలేసేవాడు ఒక్కడు ఉంటాడు. మాంసం తినకుండా మాంసం మానేసి వెజిటేరియన్ అయిపోయిన వాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తారు. మన యూట్యూబ్ ఫాలోవర్స్ కొంతమంది వెజిటేరియన్గా మారిపోయారు. కానీ అది ఎప్పుడన్నా రేపొద్దున మానసికంగా పీకచ్చు. దాని నుంచి కూడా విడిపోయారు, నిజంగా క్యారెక్టర్గా నిలబెట్టారు లెక్క. అలానే ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకొని యువతలకు వచ్చి మళ్ళీ నీట్గా ఉండగలుగుతాము అన్నది తెలియదు. ఐ కాంట్ టెల్. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ దర్ క్యారెక్టర్. అది ప్రశాంత్, వీ కెనాట్ టెల్. కానీ ఎవరన్నా అన్నారనుకో, ఈ రోజుల్లో ఇది కామన్ అన్నారనుకో, అది ఎస్ కామనే. అది ఎందుకంటావు అంటే కామన్ కాబట్టి అందరు బయట. కానీ నువ్వు దాన్ని ఆచరిస్తున్నావు లేదని ఇంపార్టెంట్. నువ్వు ఆచరించకున్నంత కాలం సదాచారం. బయట చేస్తున్నారండి ఇది. అవును, ఇప్పుడు మొత్తం ఇక్కడ అమెరికాలో అందరూ చాలా చక్కగా ఇలాంటివి చాలా చేస్తూ ఉంటారు. ఓకే, తప్పేం లేదు. వాళ్ళకి పడలేదు, వెళ్ళిపోయారు, విడిపోయారు, కలిసి ఉన్నారు, తర్వాత కలిసి లేరు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ దురాచారంగా మారకూడదు అంటున్నాను. ఆ దురాచారం ఏంటి? పెళ్లికి ముందర మటుకు ఎట్టి పరిస్థితుల్లోనూ శారీరక సంబంధం ఎవరితోనూ పెట్టుకోకూడదు. పెళ్ళిన తర్వాత పెట్టుకొచ్చండి, యథావా క్వశ్చన్ లేకూడదు. ఇవన్నీ ఏంటంటే పెళ్ళైన తర్వాత పెళ్ళి ఎందుకు చేసుకున్నావు అంటే అతనితోనో ఆమెతోనో నేను జీవితం గడుపుతానని చెప్పడం అన్నమాట. దాని మధ్యలో ఏదో గొడవ అయింది, జరిగిపోయింది అనుకుందాం, లెటర్సే, అది కూడా తప్పించుకునే ప్రయత్నం చేశారు. దాని నుంచి కూడా యువతలు పడాలి. ఇది లక్షణంగా ఉండాలి తప్పితే మనం పెళ్లికి ముందర ఇట్లా తప్పులు చేద్దాం, ఇది ఇది పర్వాలేదు కామని ఈ రోజుల్లో అస్సలు అది దురాచారము, పిశాచి ఆచారం. అది రాక్షసుల ఆచారం, మానవుల ఆచారం కాదు. ఉమ్మ్. మనం దేవతల కింద మారాలి కానీ రాక్షసుల కింద, పిశాచుల కింద మారుతా ఉంటే ఏంటంటే నాకు అర్థమే కాలేదు అసలు. అది ఆ టెక్నాలజీ ఏమో నాకు అర్థం కాదు. ఇప్పుడు అమెరికాలో ఉన్నాము, ఇక్కడంతా ఫ్రీడమ్ ఉంది కదా అని చెప్పి మనము తిరగక్కర్లేదుగా. తిరగాలని ఏం రూల్ లేదు కదా. నువ్వు తిరగకపోతే ఎవడే వంట కదా నేను. ఒకసారి కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నా నేను. వెళ్తున్నా అయితే రోడ్డు మీద పోలీసుడు ఫాలో అయ్యాడు, ఆపాడు. సో నేను కాఫీ తాగుతుంటాను రెగ్యులర్గా. సో కాఫీ మగ్గు పక్కన ఉంటుంది, అతను వచ్చి ఆపి ఆర్ యూ డ్రింకింగ్ అంటే ఎస్ ఐమ్ డ్రింకింగ్ కాఫీ అన్న. అంటే అతను కొద్ది వాసన ఎలా అలా చూశాడు, కాస్త అతనికి అనిపించలేదు తాగుతున్నట్టు. సో సో ఇట్స్ కాఫీ ఓన్లీ, ఇట్స్ నాట్ ఆల్కహాల్ అని. నో సార్ వీ డోంట్ డ్రింక్, ఐఎమ్ రిలీజియస్ పర్సన్, ఐ డోంట్ డ్రింక్, నేను తాగను అట్లాంటివి, మీట్ కూడా తిన్ను, ఇలాంటివి చెయ్యను నేను అని చెప్పాను. చెప్తే కొద్దిగా ఆహా ఓహో అన్నాడు. అవి ఇట్స్ వెరీ రేర్ పీపుల్ డోంట్ డ్రింక్ అండ్ ఈట్ మీట్ అన్నాడు. ఎస్ అండి, మాది మా రిలీజియన్లో అట్లా లేదు అని చెప్పాను. చెప్తే ఓహో అన్నాడు. నేను వెళ్ళిపోతాను. ఇంకా అట్లా అతను వచ్చే వాళ్ళందరినీ ఆపుతా ఉన్నాడు. ఎవరినైతే డౌట్ వస్తుందో ఆపుతాడు అనమాట జనరల్. సో అది జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ తాగేసి నడిపించేస్తున్న వాళ్ళు, ఎందుకంటే ఆపకపోతే వాడు యాక్సిడెంట్ చేసేస్తాడు గ్యారంటీగా. ఈసీ వాడు సావుడు, ఎవరినైతే కొట్టాడో వాడు తెచ్చుకుంటాడు. సో ఇది కూడా అంతే. నువ్వు తప్పు చేసేసావు, ఇప్పుడు వచ్చి పెళ్లి చేసుకుంటున్నావు అంటే వాళ్ళ లైఫ్ని సర్వనాశనం చేయడానికి రెడీ అయిపోయావు. ఇది పాయింట్. చేయకూడదు అంతే. నీకు వచ్చిన అవకాశం పెళ్లికి ముందర ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి చేసుకునేది దానికోసం అవుతున్నప్పుడు మళ్ళీ పెళ్లికి ముందర ఏంది లొల్లి? సో అందుకని చేయకూడదు అని సహజం. కానీ
ఆ వయసులో 20, 21 ఆ వయసులో తెలియదు. ఎవరైనా చెప్తున్నా ఇవి అర్థం కావు. ఎవ్వరికి అర్థం కాదు. ఇంక్లూడింగ్ మీ. అర్థం కావు మనకి. ఆ సమయంలో మనకి ఏ పిచ్చి ఉంటుందో ఆ పిచ్చే ఉంటుందన్నమాట. అది స్త్రీ గాని, పురుషుడు గాని. అందుకనే ఆచారం కింద పెట్టారు. ఆచారం చాలా స్ట్రిక్ట్‌గా పెట్టి ఇవి చేయకూడదని తల్లిదండ్రులు చెప్పడం, నానమ్మలు, తాతలు, అమ్మమ్మలు అందరూ చెప్పడం జరుగుతుంది. తప్పమ్మా అది తప్పు, అలా చేయకూడదు. నువ్వు ఇట్లా చేయాలి. బాబు ఇలా చేయకూడదు. ఇది తప్పు. ఇలా చేస్తే నీకు నరకం పోతావు అని చెప్పి మనకు ఆ నరక భయం పెట్టారు. యెస్. సో, అది ఖచ్చితంగా నిబద్ధతతో ఉండి తీరాలి. పెద్దవాళ్ళు నాన్న నువ్వు చేయలేదా? తాత నువ్వు చేయలేదా? అంటే అయిపోయిందిరా మేము తప్పు చేసాం. అందుకే నువ్వు చేయొద్దురా అని చెప్తారు. సో, ఎట్లయితే తాగినోడు ఎట్లయితే తప్పు చేసాం బాబు మీరు తాగకండ్రా మీరు నాశనం అయిపోతారు అని మంచివాడు చెప్తాడు. చెడ్డవాడు అనుకోండి ఆగరా ఏం కాదు మీరు తాగట్లా అంటాడు. సింపుల్ స్టోరీ. కాబట్టి ప్రశాంత్, ఐ కెనాట్ అడ్వైజ్ ఆన్ దిస్ బేసిస్. పార్ట్నర్ చెప్పాలా? వద్దా? అంటే నాకు తెలియదు అసలు. అసలు తప్పుని అంత అది 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 అతి ఘోరమైన తప్పుని మళ్ళీ ఎట చెప్పుకుంటున్నాం, ఎట చెప్పుకోకపోతున్నామో తెలియదు. నిజాయితీగా ఉండడం తప్పులేదు. కానీ తర్వాత పర్యవసనాలు ఎలా ఉంటాయో నాకు తెలియదు. అది మనం ఊహించాలి. ఆల్ డిపెండ్స్ అపాన్ సంథింగ్ ఎల్స్. కాబట్టి చెప్పడం అన్నది ధర్మం అనుకుంటే చెప్పండి. చెప్తున్నప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంకోసారి తప్పు చేయము అని చెప్పడం. కానీ అది ఐ డోంట్ నో ఎట్లా ఉంటుందో తెలియదు. తప్పు చేయకండి అని ఇది చెప్తుంది. అసలు చేయకండి. పెళ్లి కాకముందు ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని శారీరకంగా కానీ మానసికంగా తగలవు. మానసికంగా తగిలిన కొంత వదిలేయచ్చేమో కానీ శారీరకంగా తగిలితే మటుకు వదిలేదు. ఇది చాలామంది ఏమంటారు మానసికంగా ఉండి వదలలేరు. తప్పు అసలు. శారీరకంగా తగిలితేనే వదలలేరు. మానసికంగా అయితే ఎప్పుడో వదిలేస్తారు. ఎందుకంటే పెళ్ళి అయిన తర్వాత పిల్లలు సంసారం మొదలైపోతుంది కాబట్టి చాలా మటుకు వదిలేస్తూ ఉంటారు. కానీ శారీరకంగా చేయకండి. ఓకే. ఇది ప్రశాంత్. అందుకని ఎవరన్నా ఇది ఇట్లా జరుగుతుంది అట్లా జరుగుతుందంటే అది జరుగుతోంది సొసైటీలో ఇప్పుడు మనం చూస్తున్నాం. అది మనం ఏం చేయలేకపోతాం కానీ అలా అది కామను అది జరగని అని చెప్పడం మటుకు దురాచారం. వాళ్ళే తెలుసుకుంటారు అని వాళ్ళకి చెప్తూ ఉండాలి మనం. లేదమ్మా ఇట్లా చేయకండి చెప్పాలి. చెప్పే బాధ్యత మంది. వాళ్ళు పాటిస్తారా పాటించరా ఏం చేస్తారని అది మన బాధ్యత. ఇంకో సంగతి ఏంటంటే ఇప్పుడు అమ్మాయి లేదా అబ్బాయి పెళ్లి కాకముందర ఎవరితోనూ శారీరకంగా సంబంధం పెట్టుకున్నారు. అది ప్రేమ అంటున్నారు. అది ప్రేమ కాదు, దరిద్రం అది యాక్చువల్గా చెప్పాలంటే. సో ఇప్పుడు లెట్ us గో టు ది పాయింట్. అది అజ్ఞానమే అది. నేనేం తెలియక చేస్తున్నారు తప్పది. ఇప్పుడు ఒక ఒక అతను ఒక ఆమె ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. సరే పిల్లల్ని కన్నారు. ఆ పిల్లల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటాం. కానీ ఆ పిల్లలు మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం అని చెప్పరు. కానీ తల్లిదండ్రులు కూడా చూసేసుకుంటారు. అంటే అది బాధ్యతాయుతమైన ప్రేమ. అదే అసలైన ప్రేమ. బాధ్యత లేనటువంటిది ప్రేమ. సో పెళ్లి కాకముందర ఇలాంటివి చేయటము బాధ్యతాయుతంగా చేసినవి కావు అని మనం అందరం అండర్స్టాండింగ్ బాటం లైన్. సో అది బాధ్యత లేకుండా చేశారు కాబట్టి ఫ్యూచర్లో బాధ్యత కలిగి చేస్తారు అనడానికి ఆస్కారం ఉందా అంటే ఉంది. తప్పకుండా బాధ్యతగానే ప్రవర్తించవచ్చు. కానీ ఎంతమంది చేస్తారు అట్లా అన్నది వెరీ ఇంపార్టెంట్. అది మనకు తెలియదు. కాబట్టి చెప్పాలా వద్దా, చెప్తే ఏమవుతుంది గందరగోళం. ఇదైతే చెయ్యకూడదు, తప్పు చేయకూడదు. బాధ్యతగా ఉన్న వాళ్ళు ఎప్పుడూ ఇలాంటి వాటిని చేయకూడదు. తప్పులే చేయకూడదు. బాధ్యత ఇంపార్టెంట్. బాధ్యతను తెలియకపోవడం అనేది చాలా తప్పు. ఎస్. ఇప్పుడు ఇదివరకు సరే ఇదివరకు సంగతి ఇప్పుడు ఎందుకు కానీ ఇప్పుడైతే ఇది పరిస్థితి. సో ఇలా ఉండాలి అన్నది మనం చెప్పుకోవాల్సిన విషయం. ఇది వాళ్ళ క్యారెక్టర్. అది ప్రశాంత్. ఇప్పుడు మీ రెండో ప్రశ్న.